హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. మనకు ప్రీ మార్కెట్ క్లోజ్ అయిపోయింది కదా, చూడండి ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మూడు కూడా ఒకటే డైరెక్షన్లో మనకు పాజిటివ్ వేలో ఉన్నాయి కదా, సేమ్ నిన్నట్లాగే. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే దోజీ క్యాండిల్ అన్న మీడియం క్యాండిల్ కన్నా సోర్స్ అనేది ఎక్కువ ఉంది. ఓకేనా, అగ్రెసివ్ క్యాండిల్ పడుతుంది అంటే అది 50-50 చాయిస్ అండి. కాకపోతే మీడియం క్యాండిల్ అన్న దోజీ క్యాండిల్ అన్న క్రియేట్ అవ్వచ్చు. ఓకేనా, సో అది ఎలా అవుతుంది అనేది రన్నింగ్లో చూడండి, మీకు అర్థమవుతుంది అబ్జర్వేషన్లో ఉంటే. ఇంకొకటి ఏంటి అంటే మనము లాస్ట్ 2 days బ్యాక్ అనుకుంటాను 48,400 కాల్ను 48,600 పుట్. సో ఇవి రెండు కూడా మేము 1500 పాయింట్స్ రేంజ్లో ఆల్రెడీ మేము 15th అటెంప్ట్గా చేసాము. ఓకే, కాకపోతే ఏంటంటే అబ్జర్వ్ చేయండి అన్నట్టుగా బయింగ్ అండ్ సెల్లింగ్ కాకుండా జస్ట్ మీరు యాడ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి అని చెప్పడం జరిగింది. చూసారా ఇక్కడ కోర్స్ మీరు అనుకోవచ్చు 1360 వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ ఇంకొంచెం హైకే వెళ్ళిపోయింది రన్నింగ్లో. కాకపోతే ఎప్పుడైతే మా క్యాపిటల్ సేవ్ అవ్వకుండా మేము పెట్టిన 1500 పాయింట్స్ రేంజ్లో ఉన్న క్యాపిటల్ సేవ్ అవ్వకుంటూ ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో సో ప్రాఫిట్ బుక్ చేసుకుని పక్కా జరుగుతాం. ఎందుకంటే దోజీ క్యాండిల్ని అప్లై చేస్తున్నాం కదా, సో ఇలాగే అవుతుందన్నమాట. కంపల్సరీ ఎంతో కొంత ప్రాఫిట్ అయితే మన క్యాపిటల్ మీద గెయిన్ అవుద్ది. ఓకే, అండ్ మీకు నా కంటెంట్ వర్త్ అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాతో ట్రావెల్ అవ్వాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఉందండి, టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది, ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.